ముందుగా ఒక బౌల్‌లో 500 గ్రామ్స్ మష్రూమ్స్ సాల్ట్ వాటర్‌లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మష్రూమ్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. అలా మష్రూమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో 1 ½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మాకు సరిపడా క్వాంటిటీ ఇంతండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే మీ చాయిస్. 1 ½ గ్లాస్ బాస్మతి రైస్‌ని బాగా వాష్ చేయాలండి. వాటర్‌తో శుభ్రపరచుకోవాలి. 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడగాలి. బాస్మతి రైస్ వాటర్‌లో 1 అవర్ బాగా నానపెట్టాలండి వాటర్ పోసి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మిల్క్ మిస్టీ బటర్ క్యూబ్స్ నేను యూజ్ చేస్తున్నాను. 2 బటర్ క్యూబ్ పెట్టుకున్నాం కదా, అవి బటర్‌లో వేసుకొని బాగా కలపాలండి. మష్రూమ్స్‌కి అంతా బటరు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. మష్రూమ్స్‌లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అనేది బాగా పడుతుంది బటర్‌కి. ఇంకా వాటర్ వస్తుంది కదా మష్రూమ్‌లో, బాగా పడుతుంది. తినడానికి కొంచెం టేస్టీగా అయిపోతుంది. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, గసగసాలు, జాపత్రి, గరం మసాలా. మష్రూమ్కి కావాల్సినవి తీసుకోవాలండి. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి కట్ చేసి పెట్టుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, 3 తరిగి పెట్టుకున్న టమోటాలు, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. చూసారా, అందులో మనము మష్రూమ్స్ వేయించుకున్నాం కదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి. ఇవి బాగా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ బటర్లో మష్రూమ్స్ వేయించుకున్నాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 1 ½ గ్లాస్ రైస్కి సరిపోతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేయాలి. బాగా గరిటెతో కలపాలండి. కొంచెం వేగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా రోస్ట్ అవ్వాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్కి కూడా బాగా పట్టాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, ఆయిల్లో బాగా కలిసిపోయింది. నెక్స్ట్ మనము ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాము కదండి, 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. 3 టమోటాస్ చాప్ చేసి పెట్టున్నాను కదా, అవి కూడా యాడ్ చేశాను. ఇదేంటంటే ఆయిల్లో బాగా మగ్గుతున్నాయి. కొంచెం 1 టేబుల్ స్పూను ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను కల్లుప్పు వాడుతున్నానండి. సరిపడా అంత ఉప్పు వేసుకోవచ్చు.
ఇప్పుడైతే 1 స్పూన్ వేసాను. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ అలా ఉంచాలండి. చూసారా, ఆయిల్ అంతా వచ్చేంత వరకు ఉంచి టమోటా జ్యూసీగా అయింది. బాగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఎక్కువసేపు మగ్గనిస్తానన్నమాట లో ఫ్లేమ్లోనే. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేసుకున్నాను. పిల్లలు ఎక్కువ స్పైస్ తినరండి, అందుకని నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంటాను అనమాట హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడరు. నెక్స్ట్ బాగా కలర్కి చూసారా, ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి గ్రేవీలో బాగా కలిసిపోయేంత వరకు కలపాలండి. 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. 3 గ్లాస్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్డ్ వాటర్ యూస్ చేస్తే తొందరగా ఉడుకుతుంది, ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. ఆల్రెడీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి. మష్రూమ్స్ చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి అలా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా చూడండి, ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి. మసాలాలు అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టాయి అన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టుకొని ఉన్నాం కదండి బాస్మతి రైస్. నీళ్ళు వంచేసి ఆ బాస్మతి రైస్ని ఈ గ్రేవీలో యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేసి బాస్మతి రైస్కి అంతా మనకి మసాలా గ్రేవీ అంతా పట్టిసిపోయింది. ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటరు, అవి వేసుకోవాలి. సాల్ట్ ఏదన్నా తక్కువగా అట్లా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువలో అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఒక ఉడుకు అనేది వస్తుందన్నమాట. చూడండి ఎలా వచ్చేసిందో, అలా పొంగులాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఒకసారి అలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 4-5 మినిట్స్ అలా పెట్టేయాలి. చూసారా ఎలా వచ్చేసిందో వాటరు. మిడిల్లో చూడండి వాటర్ కనిపిస్తుంది అన్నమాట, లైట్గా అనిపిస్తుంది. అట్లనే ఒక 2 మినిట్స్ వదిలేయాలి కలుపుకుంటూ మనము. చూసాడా అంటుకోకుండా పొడి పొడిగా ఎలా వచ్చేసిందో. లాస్ట్లో మనము ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, క్విక్ అండ్ ఈజీగా మనకి ఎంతో ఇష్టమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకేముంది, ప్లేట్లో సర్వ్ చేసుకొని రైతాతో కానీ ఆనియన్స్ కట్ చేసి పెట్టేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.